హాయ్, ఈరోజు మనం పెసరట్టు వేసుకుంటున్నాం. పెసరట్టుకి పెసరపప్పు ఒక డబ్బా అయితే డబ్బా బియ్యం నానేసుకొని రుబ్బుకున్నాను అనమాట. ఇలాగా దీంట్లోకి నేను పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు వేసి రుబ్బుకున్నాము. తర్వాత జీలకర్ర వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా, వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే దోశ బ్యాటర్ రెడీ. పెసరట్టు దోశ బ్యాటర్ రెడీ. మనం పోసుకున్నామంటే తీసుకునేది ఇలా వస్తుంది. ఆన్ చేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాము. మన ఇష్టం ఎంత కావాలన్నా పోసుకోవచ్చు. పలసగా దాన్ని ఇవన్నీ చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. నేను ఆయిల్ ఎక్కువ వేసుకోను. ఇలా ఫ్రై చేసుకున్నామంటే పెసరట్టు దోశ రెడీ అయిపోతుంది. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. చూసారు కదా, ఇలా వేసుకున్నాము. మనకి పెసరట్టు ఇలా వేసుకొని ఇలా ప్లేట్లో తీసుకుందాము. సర్వ్ చేసి చూపిస్తాను. ఇలా బ్యాటిల్ రెడీగా ఉంది. పెసరట్టు బ్యాటిల్ ఇలా పోసుకున్నామంటే ఇలా దోశ రెడీ అవుతుంది. బాగా ఫ్రై చేసుకున్నామంటే ఎమ్మిగా దోశ పెసరట్టు రెడీ. పెసరట్టు ఉన్న కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారా, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇలా దోశ తీసుకొని బ్యాటిల్ దోశ రెడీ. ఇలా సర్వ్ చేసుకున్నామంటే రెడీ మనకి విత్ బీరకాయ చట్నీ అండ్ పల్లీ చట్నీతోటి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మీ టేస్టీ పెసరట్టు విత్ బీరకాయ చట్నీ అండ్ పల్లీ చట్నీతోటి. అల్లం చట్నీతో కూడా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పెసరట్టు.